అది గుడివాడ విలేజ్ దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో గత 3 సంవత్సరాల నుంచి మేము స్టోరేజ్ చేసుకున్న పసుపు పంట మొత్తం కాలి బూడిదైపోయింది. దీని గురించి ఈ రోజు వరకు ఇంకా మంటలు మండుతూనే ఉన్నాయి. అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఆరలేదు. దాని గురించి ఎటువంటి కార్యాచరణ ముందుకు పోని గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎవరు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన డాక్యుమెంట్ లేదో తెలియట్లేదు, బహిరంగపరచట్లేదు. మనకి ఎటువంటి డేటా ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ ఎంత ఉందని కానీ దానికి సంబంధించిన ఎంతమంది రైతులు ఇంకా మేము తెలిసిన వాళ్ళ వరకు మేము కలుపుకోవడం అవుతుంది తప్పితే వాళ్ళు ఎంతమంది రైతులు దెబ్బతిన్నారు ఏంటి అనేది ప్రభుత్వం ఇంతవరకు బయట పెట్టలేకపోయింది. 24 రోజులు అయిపోయింది వాళ్ళకి తగలబెడతాం మొదలుపెట్టి. అయినా కానీ ఇప్పుడు వరకు గవర్నమెంట్ అనేది ఎందుకని రికార్డులను బయట పెడతలేదు, ఎందుకని మాకు తక్షణమే మేమందరం కోరుకునేది ఏంటంటే మాకు ఆ రోజుకున్న గిట్టుబాటు ధరని మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ గారిని ఆల్రెడీ ఒకసారి కలవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారితో ఒక నివేదిక ఏర్పాటు చేసి మాకు పంపిస్తున్నామని చెప్పి పంపించారు. 11 మందితో ఒక కమిటీ వేసామన్నారు. కానీ ఆ కమిటీ ఈ రోజు వరకు 30వ తారీఖు గత నెల 30వ తారీఖు వచ్చింది, దుగ్గిరాల వచ్చి విచారణ జరిపించింది. ఈ రోజు వరకు ఆ నివేదిక బయట పెట్టలేదు. ఇవాళ 12వ తారీఖు 12 రోజుల నుంచి కూడా నివేదిక తయారు చేయలేకపోయిందా గవర్నమెంట్ ఆఫీసర్లు, ఎందుకని బయట పెడతలేదు అది కూడా మాకు తెలియాలని మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవబోతున్నాం. మళ్ళీ ఇప్పుడు దాని గురించి మేము మెమోరాండం ఇవ్వబోతున్నాం. మా అంచనా ప్రకారం 100 కోట్లు మినిమం ఉంటుందండి. ఎందుకంటే 1,15,000 పైచీలకు డిసెంబర్ వరకే వాళ్ళు ఇచ్చారు. ఇంకా జనవరి నెలలో కూడా స్టోరేజ్ ఉండి ఉంటుంది. మరి ఆ నివేదిక కూడా రాలేదు బయటికి. అవన్నీ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మిత్రులందరికీ నమస్కారం. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దుగ్గిరాల అగ్ని ప్రమాదం జరిగి 24 రోజులు. జిల్లా కలెక్టర్ 11 మంది అధికారులతో కమిటీ వేశారు. వెంకటేశ్వర గారు రవి చెప్పినట్లుగా నష్టపరిహారం ఎంత ఇస్తారు, ఎన్ని వందల మంది రైతులు ఉన్నారు, ఎంత బీమా చేస్తుంది, ఈ వివరాలు ఏమీ కూడా 24 రోజులుగా రైతులకి తెలియటం లేదు. అనేక మంది రైతులకి కాటా స్లిప్పులు మాత్రమే ఉన్నాయి. బాండ్లు తర్వాత ఇస్తామని చెప్పారు. ఆ బాండ్లు ఇవ్వటం జరగలేదు. కొంతమందికి రసీదులు మాత్రమే ఉన్నాయి. ఈ రసీదులు, కాటా స్లిప్పులు, బాండ్లు రైతుల్లో ఒక తీవ్రమైన ఆందోళన. వారు 3, 4, 5 సంవత్సరాల నుంచి కూడా మంచి ధర కోసం అందులో దాచిపెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. మన మాజీ శాసనసభ్యులు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ముమ్మినేని వెంకట సుబ్బయ్య గారు కూడా అందులో పసుపు దాచిపెట్టుకునేటువంటి ఒక పెద్ద రైతు. మరి రైతులందరూ మానసిక ఆందోళనతో వాళ్ళు ఏమైపోతున్నామని తెలియక కుటుంబాలు కుమిలిపోతుంటే వ్యవసాయ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇతరులు కానీ, మార్కెటింగ్ మంత్రి కానీ ఏ మంత్రి కూడా దాని మీద స్పందించకపోవడం చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ధర్నా తర్వాత జిల్లా కలెక్టర్ని కలిసి స్వయంగా జిల్లా కలెక్టరే రైతులతో ఒక మీటింగ్ చేసి ఆ ఓనర్ అది తగలబడుతుంది అంటారు. ఎన్ని రోజులు తగలబడుతుంది? అది తగలబడుతుంటే విచారణ చేయడానికి ఏమంటాం? తగలబడేటప్పుడు మిగిలిన ఛాంబర్స్ పగలగొట్టి పసుపు ఎందుకు బయటికి తీయలేకపోయారు? ఇవన్నీ కూడా మిస్టరీ లాగా కనపడుతుంది. అందువల్ల తత్వమే జిల్లా కలెక్టర్ జోక్యం పెట్టుకోవాలని కోరుతున్నాం.